ఆశీర్వాద యాత్రలో భాగంగా మన గ్రామానికి వచ్చిన డైనమిక్ ఎమ్మెల్యే జీవనన్న గారికి, అదేవిధంగా మా జీవనన్న కోసం మన మీద ఇప్పటి వరకు ఆడతలు పట్టుకుని నిల్చున్న ప్రతి అక్క చెల్లెకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. మనము ఇక్కడ వాస్తవంగా చెప్తే ఈ ప్రభుత్వం చేసినట్లు ఏ ప్రభుత్వం చేయాలి. ఇప్పటికీ రైతు ముఖంలో కళ ప్లస్ రైతు చనిపోతే బీమా. మీకు తెలుసో తెలియదు, ప్రతి ఇంట్లో 15 రోజుల్లో బీమా ఇచ్చినాం. వాళ్ళ అంతరంతకు తెలుసు. ఆ సర్టిఫికేట్ కూడా నేను కానీ సర్పంచ్ కానీ తిరిగి చేయించి ఇప్పించింది అయితే మాకైతే గుర్తుంది, ఇచ్చిన వాళ్ళకి కూడా గుర్తుంది. ఆ లిస్టు కూడా ఇప్పుడు జీవనన్న దగ్గర ఉంది. అదేవిధంగా ఒక చిన్న అన్నకు మనవి చేస్తుంది ఏంటంటే, ఒక డబుల్ బెడ్రూమ్ దాంట్లో మొత్తం ఫెయిల్ అయినామన్న ప్రతి ఒక్క ఇప్పుడు అక్కడ అక్క మాట్లాడింది మీతోని. ఆ ఏరియాని వచ్చేస్తే వాస్తవంగా ఎప్పుడూ దాతల నాడు కట్టిన గుడిసెలలోనే ఉంటున్నా మూలాడ కట్టుకు. ఇప్పుడు కూడా అన్న దగ్గర 10 సార్లు అడిగినా 10 సార్లు పిలిచి చేద్దాం రా భయ్ చేద్దాం అని అంటున్నాడు. ఎలకల మొండితనంలో అన్నిటికంటే మనకంటే మొండి అన్నని మనం ఈసారి గెలిపించుకొని కొట్లాడి తెచ్చుకున్నాం పనులు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. టైగర్ ఎమ్మెల్యే మన డైనమిక్ ఎమ్మెల్యే జీవనన్న గారు మా చిందాయిపల్లి గ్రామ అభివృద్ధి గురించి ప్లస్ వాళ్ళకు ఉద్దేశించి ఒక 4 మంచి వాక్యాలు మాటలన్నీ కోరుకుంటున్నాను. ముఖం ఎండ కొడుతుందా? తెలంగాణ ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చింరాజ్పల్లి గ్రామానికి విచ్చేసినటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున మంగళారతులతో, తప్పుల వాయిద్యాలతో, డీజే చెప్పులతో, మా అక్క చెల్లెల నవ్వు ముఖాలతో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి మీ అందరి చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు ఇదే కసిరికాడ మాట్లాడితే చాలా మంది ఎప్పుడు మన గాంధీ విగ్రహం దగ్గర తెలంగాణ వస్తే ఏమొస్తా అన్నారు. రాగమ్మ తల్లి అన్ని యథాజిపల్లిలో ఏమొస్తుంది అన్నారా? చాలా మంది అన్నారు ఏమొచ్చింది నేను చెప్తా. రాని మీరు చెప్పిండ్రు, వచ్చినోళ్ళు ఇంటున్నారు, రానోళ్ళు కయ్యమడనికి వచ్చిర్రు. నేను కూడా రెడీ ఉన్న కయ్యమడనికి దిగుతా, నేను ఇంట్లోకి వస్తా, ఛాయ్ పెట్టి తాగుతా, పొత్తి కింద కూర్చుని మాట్లాడిపోతాం. రానోళ్ళకి ఇస్తా, వచ్చిన చెప్తా. చెప్పాలా? ఈ కిన్ని పోలింగ్ తీసుకొని వచ్చిన. అదేవిధంగా వేదిక పోయినటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు, మన పిఎస్ఎస్ చైర్మన్ సార్ మోహన్ రావు గారికి, సర్పంచ్ తోట గణేష్ గారికి, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు సదానంద్ గారికి, మోహన్ రావు గారికి, ఎంపీడీ శ్రీనివాస్ గారికి, ఎక్స్ సర్పంచ్ మల్లారం విద్యాసాగర్ గారికి, తూర్పు నరేందర్ గారికి, భూపతి గారికి, ఉప సర్పంచ్ తోట రాజు గారికి, తోటల పోషెట్టి గారికి, తోట రాజేశ్వర్ గారికి, బొంత శ్రీనుకు, తోట శ్రీనివాస్ గారు, తోట సురేష్ గారికి, బొంత సిద్ధు గారికి, తోట దేవేందర్ గారికి, కల్లెడ మురళి గారికి, గోండ్ల అశోక్ గారికి, వీడీసీ సభ్యులకు, కుల సంఘాల సభ్యులకు, కండల చిన్నరాములకు, బొంత ప్రసాద్ గారికి, సాగర్ సురేష్ గారికి, అదేవిధంగా పిఎస్ఎఫ్ చైర్మన్ గంగారెడ్డి గారికి, అమ్మ ఉన్న ఊరంతా చుట్టాలి, ఇంతమంది ఉన్నారు ఊరు. కాస శ్రీనివాస్ గారికి, వార్డు మెంబర్ రవీందర్ గారికి, తోట రమేష్ గారికి, లక్ష నర్సయ్య గారికి, కల్లెడ ఆశీర్వాద్ గారికి, గూండ్ల సందీప్ గారికి, గూండ్ల పోషెట్టి గారికి, మంగళి మహేందర్ గారికి, కల్లెడ భూదేవ్ గారికి, గుడ్డెల గంగమణి గారికి, తోట ప్రవీణ్ గారికి, గూండ్ల సాందనకు, గడ్డం సాయిలకు, బొంత సీను, కొమ్ము రాములు, నందిపేట బోధరెడ్డి, గడ్డం ప్రశాంత్, నందిపేట పోషెట్టి, రాజన్న రాజన్న, ఉప్పం గంగాధర్, వెల్లున్న చిన్నసాయిలు. ఇక ఒక్క మాట చెప్పాలంటే చింరాయిపల్లంతా నా చుట్టాలు. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరూ నా తోబుట్టువులు, నా అమ్మ నాన్నలు అందరు కూడా నా బంధుమిత్రులు, నా ఊరళ్ళని చెప్పి నన్ను 2014లో ఆ రోజు మీ గ్రామానికి వచ్చి మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, మీ కడుపులో తలకాయ పెట్టి నన్ను గెలిపించేందుగా కోరితే 15,000 మెజార్టీ ఇచ్చి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం చింరాజ్పల్లి గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ 2018లో కొన్ని పనులు చేసినాం, కొన్ని చేయలేదు, ఇంకొన్ని చేస్తామని చెప్పి మళ్ళీ కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వదించమంటే
మళ్ళీ 30,000 మెజార్టీతో గెలిపించిన గొప్ప గ్రామం ఈ చిమ్రాజ్పల్లి గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 70 ఏళ్ళ శని 10 ఏళ్ళలో పోతుందా? 70 ఏళ్ళ శని 10 ఏళ్ళలో పోతుందా? చేసిన గారికి చేసినాం. ఈ గ్రామంలో లక్కంపల్లి గ్రామం నుంచి చిమ్రాజ్పల్లి గ్రామానికి వస్తా ఉంటే వికలాంగులు 30 మంది ఉన్నారు. ఎంతమంది? గట్టిగా చెప్పురా నాయన. 30 మంది వికలాంగులు వచ్చారు నాకు సొసైటీ దగ్గరికి వచ్చి, అన్న యాడిపోతున్నావు, ఎండల మా ఆడవాళ్ళంతా నిలబడ్డారని చెప్పి నడవలేక నడిచిరాక వికలాంగులందరూ వచ్చారు. అన్న చిమ్రాజ్పల్లికి పోతున్నా, నన్ను 2014లో భారీ మెజార్టీతో గెలిపించారు, వాళ్ళ కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వదించమని అడుగుతా అని చెప్పి. అన్న మేము 30 మంది వికలాంగులు ఉన్నాం, మా కన్న తల్లిదండ్రులు మాకు నెలకు 4,000 రూపాయలు ఇస్తలేరు, కానీ మా పెద్ద బాబు కేసీఆర్ మాకు నెలకు 4,000 పదాలు ఇస్తున్నా. మేమంతా సారుకి వేస్తాం, కారుకి వేస్తాం, కేసీఆర్కి వేస్తాం, నీకే వేస్తామన్నా, నువ్వు పోయి అడగవలసిన అవసరం లేదు అని. కానీ నేను అడగనీకి వచ్చిన. ఎందుకు వచ్చినా? అడగనీకి వచ్చిన. అడగంది అమ్మాయిల పువ్వ పెడతదా? పెడతదా? అడగంది అమ్మాయిల పువ్వ పెడతదా? కాబట్టి చిమ్రాజ్పల్లి గ్రామస్తులను మళ్ళొకసారి ఆశీర్వదించమని అడగనీకి వస్తే ఈ నియోజకవర్గంలో 6,000 మంది వికలాంగులు ఉన్నామన్నా. 6,000 మంది వికలాంగులు మంచికి 20 ఓట్లు ఎత్తే 1,20,000 ఓట్లు వస్తాయి. డబ్బాలు ఇప్పితే నీకే మెజార్టీ, నువ్వే 60,000 మెజార్టీతో గెలుస్తావని చెప్పి చెప్పారు. మన ఊర్లో ఫేమస్. మన తన పేరేంటి వికలాంగుడి? సాంగనా? నరేందర్. నరేందర్ నరేందర్ మీ అందరు తెలుసు కదా. వాళ్ళందరూ పట్టుకొని వచ్చింది ఆయనకి. అదే కాకుండా తెలంగాణ వస్తే ఏమొస్తాయని నాయకులకు చెప్తా ఉన్నా, మన ఒక్క గ్రామంలో 355 మందికి వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు గాను 2,016 రూపాయల చొప్పున ఒక్క నెలకి 7,41,000 చొప్పున, సంవత్సరానికి 88 లక్షల చొప్పున 10 సంవత్సరాలలో 6,67,00,000 ఒక్క చిమ్రాజ్పల్లి గ్రామానికి వచ్చింది. మరి సప్పట్లు తక్క, పింఛన్ లెక్క. మరి సప్పట్లు కొట్టారా? మీ అత్త మామకు పింఛన్లు ఇవ్వకపోతే మీ సంచులు ఖాళీ కావా? కొడుకులు కోడళ్ళు పరేషన్లో పడరా? ఒక్క 2 నెలలు పనిచేస్తే మిమ్మల్ని గుంజుకోరా? మీ పైసలు సంచులు కలిసి గుంజరా? మరి సప్పట్లు 6,500 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ పింఛన్లే కావు, ఈ పింఛన్లు ఇస్తే కోడళ్ళ మధ్య, మామ మధ్య, అత్త మధ్య సంబంధాలు విరిగినాయి. కోడలి పిల్ల ఏమంటుంది? మామయ్య గోనీలు వేసుకున్నావా? అరే గింత ప్రేమ ఎట్టొచ్చింది? 10 ఏళ్ల కిందకి ప్రేమ లేకుంటే అత్తమ్మా నువ్వు విన్నవా అంటూ. హైదరాబాద్ నుంచి పిల్లగాడు వస్తే అమ్మ బాబు దగ్గరికి ఎవరు పోతలేడు, తాత అయి దగ్గరికి పోతుంది. ఎందుకు? సంచి నిండా డాక్టర్లు అది పోంగ బస్కినాయి 2,000 వస్తాయి. ఎంత వస్తాయి? ఇది వాస్తవం కాదా? 500 మందికి పింఛన్లు వచ్చింది, వాస్తవం కాదా? వీళ్ళందరూ మంచికి 4 ఓట్లు వస్తే నాకు 2,000 ఓట్లు రావా? తిన్నది మర్చిపోతారా? 2,000 తీసుకుని యాది మర్తారా? అన్నం పెట్టినరికి సున్నం పెడతారా? గురుత్వం లేనోళ్ళ. వాస్తవం కాదా? ఇదే కాకుండా ఇది 355 మంది, అది 30 మంది వికలాంగుల పింఛన్లు ఇస్తున్నాం. నాకు ముఖమెండ కొడుతుంది, మీరు మాత్రం సపోర్ట్ తక్కువ అవుతున్నారు. అదే విధంగా ఈ యొక్క వికలాంగులు 30 మంది ఎవరో చెప్తా, అరే మరి వికలాంగులు చెప్తున్న జీవన్ రెడ్డి 30 మంది ఉన్నది వాస్తవమేనా కాదు అని మీకు అనుమానం ఉంటుంది. మీ ఇంటి పక్కన వికలాంగుల పేర్లు చెప్తా. కొమ్ము ఇంద్ర, తోట వినయ్, తోకల నడిపి సాందన్న, కల్లె రాజయ్, తేజ, ఎల్ల లక్ష్మి, పెళ్ళుగుల చిన్నుపాయి, తోకల చిన్నుపాయి, దూడల మౌనిక, షేక్ అనీస్, అన్ని నవ్య, తిండి ఎల్లయ్య, కల్లెడ మౌనిక, సిరిగిరి సింధు కార్తిక, పెళ్ళుల వర్ష, తోట రాజుబాయ్, తోట రాజువార్, వరగంటి భోజన్న, రాజేశ్వర్, మాధబాయ్, సందన్న, గడ్డ వనిత, భూక ప్రవిత, కోట పోసాని, రాజుబాయ్, తొండగూరు నరేంద్ర, మండలపు శ్రీవాణి, తోట అరిగకు నెలకు 4,000 వస్తున్నాయి. వాస్తవం కాదా? మీకు కనబడతలేదా? ఇదే కాకుండా రైతు బంధు ద్వారా ఈ ఒక్క
చిమ్రాజ్పల్లి గ్రామంలో 701 మందికి గాను 6,75,00,000 రూపాయలు వచ్చింది. వాస్తవం కాదా? ఈ రైతు బంధు తీసుకున్న వాళ్ళు మంచిగా 2 ఓట్లయితే 1400 ఓట్లు రావా? నా అంతేనా కాదా? చిన్నది మర్చిపోతారా? తీసుకున్నది యాది మర్తారా? రైతు బంధువులు కూడా నాకు ఓట్లు వేయాలని అడుగుతున్నా. తప్ప పింఛన్లు వేయమని చెప్పి అడిగితే తప్ప. రైతు బీమా ద్వారా 17 మంది ఇళ్లలో 5 లక్షల చొప్పులు ఇచ్చినాం. వాస్తవం కాదా? వారి ఇళ్లలో 5 లక్షల రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? తెలుగుల నారాయణ చనిపోతే 5 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? కనకపురం దానా సయ్యం కాజా మొయినుద్దీన్ మక్కి చిన్న గంగారం మాట్లూరు శ్రీనివాస్ మంగళి గంగాధర్ మక్కి అక్కమ్మ ఎం నరేందర్ గౌడ్ ఎంబారి భర్త చనిపోతే భార్య చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడానికి 48 గంటల్లో 5 లక్షలు తెచ్చిచ్చింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇది మంచి పని కాదా? కాంగ్రెస్ బీజేపీ పని ఇచ్చిందా? అదే విధంగా ఈ ఒక్క గ్రామంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీరు దవాఖానాలో ఉంటే మీ మోకాల చిప్పలు ఆపరేషన్లు అయితే, మీ కడుపు నొప్పి ఆపరేషన్లు అయితే, మీకు హార్ట్ అటాక్ వస్తే 61 మందికి గాను దాదాపుగా 27 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది. వాస్తవం కాదా? మీకు దవాఖానాలో పలకరించింది. వాస్తవం కాదా? మీ మంచి చెడులు చూసుకునేది. వాస్తవం కాదా? 61 మంది మరి మంచికి 10 ఓట్లు వేయరాదా? వేయచ్చా వేయరాదా? 600 ఓట్లు కాదా? నేనేమంటున్నా, ఈ బీజేపీ పేరు మీ ఊరికి వచ్చిందా? మీ పెళ్లి పేరంటానికి వచ్చిందా? సాగు కవర్కి వచ్చిందా? మీరు తావుకాలు ఉంటే మాట్లాడిచ్చిందా? దాని ఇల్లు మీకు తెలుసా? మీ ఇల్లు వాడికి తెలుసా? లక్కంపల్లి సజ్జికాడ మరి డ్రైవర్ని దించొచ్చు కానీ నడిపించుకోమంటే చిమ్రాజ్పల్లి రోడ్డు తెలుసా? రోడ్డుకి వస్తాడా? ఇప్పుడట అమ్మకు బువ్వ పెట్టినోడు చిన్నలకు బంగారు గాజులు పెడతాడా? అమ్మకు బువ్వ పెట్టినోడు చిమ్రాజ్పల్లికి చిన్నమ్మకు గాజులు వేస్తాడా? ఇక వాడు వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అంటూ ఇక్కడ కొంతమంది ఇల్లు ఇచ్చినప్పుడు కూడా ఇంకా మంది కొంతమంది నా మీద కోపంతో ఉన్నారు. నాకు ఎరకనా మీరు కోపంతో కొంతమంది ఉన్నారు. నా తల్లాన్న కాడికి నా శక్తి వంచన ఉన్న కాడికి నేను సాయం చేసిన. ఇంకా కూడా కొంతమంది ఇల్లు రావాలా వాస్తవమే, వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కొత్త పింఛన్లు కొంతమందికి రావాలా. ఇక్కడున్న మహిళా సోదరులు ఎంతమంది ఉంటే అంతమందికి డిసెంబర్ 9వ తారీఖు తర్వాత 2-3 వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి ద్వారా మా ఆడోళ్ళందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అంటున్నా. 400 మందికి పింఛన్లు ఇచ్చిన మాట వాస్తవమేనా? మరి 400 మందికి చెక్కి 40 మందికి ఇయ్యనా? నన్ను నమ్మరా? నమ్మితే సొమ్ము అంతేనా? అందుకోసమే వీళ్ళందరికీ ఇచ్చినాం. ఇదే కాకుండా ఇంకా కూడా ఈ గ్రామంలో చిమ్రాజ్పల్లి గ్రామంలో ఏ ఒక అక్క చెల్లె పోగొట్టునా భార్య భర్తల మధ్య పంచాది 4 బకెట్లు వేపో అని భర్తతో పీకులాడని గుర్తులేదా? అత్త కోడల మధ్య పంచాది లేకుండా ఇంటి పక్కోళ్ళు పిందెలతో ట్యాంకర్ వేరే కొట్టుకోలేరా? అట్లాంటిది 402 ఇండ్లకు గాను 1,62,00,000 రూపాయలు ఇచ్చి 4 కిలోమీటర్ల పైపు లైన్ వేసి మా అక్క చెల్లెళ్ళందరికీ నీళ్లు ఇచ్చింది మీ ఎమ్మెల్యే జీవన్ కాదా? సప్లూరు 4 రోజులు నీళ్లు పనిచేసి ఆ బోరింగ్లు కొట్టిస్తాడు. పాత బోరింగ్లు యాడున్నాయి? సాగరోళ్ళ ఇళ్లలో ఒక బోరింగ్ లేకుండానా? దుర్గదేవుడి కాడ ఒక బోరింగ్ లేకుండానా? దుర్గదేవుడి కాడ మళ్ళా కొడితే చప్పట్లు వస్తాయి అంతేనా? చెప్తానా? ఈ బోరింగ్ నీళ్లు మీరు కనుక సప్పట్లు పెట్టకుండా 3 రోజులు నీళ్లు పనిచేసేట పొద్దున 5 గంటలకు ఇంట్లో కయ్యమవుతుండే. చిన్నప్పుడు నేను కూడా చూస్తుండే కదా, అవ్వ బాబు మధ్య పంచాలి. రాత్రి వేసేస్తుండే. నీకేం చెప్తే బాగా 4 బకెట్ రేపు బోరింగ్ పెట్టుకోనని ఈయన పంచాలు పెడుతుండే. ఈ పంచాలు ఇదే కాకుండా
ఇంకా వడ్డీ లేని రుణం కింద 28 గ్రూపులకు గానే 9.5 లక్షలు వచ్చింది. వాస్తవం కాదా? అదే కాకుండా వ్యక్తిగత మరుగుదొడ్లకు 40 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? లూజు వైర్లకు స్తంభాలకు 5 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఉచిత కంటి ఆపరేషన్లు గాని కంటి అద్దాలు గాని ఇచ్చింది. వాస్తవం కాదా? 900 మందికి కళ్ళ పరీక్షలు చేసింది. వాస్తవం కాదా? బీజేపీ కాంగ్రెస్ వాడు కూడా వాస్తవంగా కంటి పరీక్షలు చేసినాం. అది కంటి ఉండే పచ్చ కమ్మర్లు ఉన్నాయి. ఏం చేసినావు అంటారు. అందులో వాడికి కూడా అద్దాలు పెట్టిస్తారు. అంతేనా? ఇదే కాకుండా మన ఒక్క గ్రామంలో పెళ్లి గాని నా అక్క చెల్లెల బిడ్డలుంటే నా తోడ పుట్టిన చెల్లెలాగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 70 మందికి పెళ్లి చేసింది. వాస్తవం కాదా? సపోయేరు పెళ్లి చేసిన వాళ్ళు భార్యాభర్తలు హైదరాబాద్ లో, మా పిల్లని సింహరాజపల్లికి ఇచ్చిన వాళ్ళేమో వేరే మండలంలో అత్త మామ అమ్మ బాబులో ఇంట్లో. నా పెళ్ళేమో డిసెంబర్ 30 తారీఖు ఉంది. ఎప్పుడుంది? నవంబర్. మగమని ముక్కొల్ల వెలుగుల సాయి ప్రసీద ఎరగదున్న గంగమణి కల్లెడ ప్రీతి కడారి ఉమారాణి ఎంబారి సౌమ్య తోట రజిత బొంత శిరీష మాడబోయి మీనా కాముడు స్వప్న కల్లెడ ప్రత్యూష తోకల లత పెళ్లి కిరణ్ కల్లెడ సాయి కృప. పెళ్లిమైన వాస్తవం కాదా? మీరు పెళ్లిలో కోలేరా? ఆ బిడ్డలు మన ఇంట్లో తిరగలేరా? మన గల్లీలలో తిరగలేరా? మరి ఏరియాలంతా 90 మంది ఇంట్లో కూర్చున్నారా? అత్తగారింటికి పోయిరా? తోట కవిత వెలుగుల శ్రీజ శైలజ ఎరగదిల్ల రాణి అల్లకొండ గాయత్రి తోట సుమలత మేడ్లపల్లి సంధ్య మాడబోయి గంగమణి కుష్టపురం మౌనిక పెద్దపల్లి సంగీత వెలుగుల ప్రవళిక ఎంబరి సౌజన్య బొంత కావేరి వెలుగుల మనిష ఒరిగంటి లావణ్య వెలుగుల కవిత అల్లాడి పవిత్ర కమడు మేక కల్లెడ భార్గవి మామిడ సాధన రాజేంద్ర రమ్య కల్లెడ సుకన్య సేపూర్ నవనిత గడ్డం శిరీష మాడబోయి సంధ్యారాణి ఉప్పరి గౌతమి తోట శ్రీవతి కాముడు అలక్య వెలుగుల మనిష. పెళ్లిళ్ళు వేసుకుని అత్తాడు ఇంటికి. మన ఆయనతో ఎలక్షన్లో అప్పుడు అత్తారా రైలు అత్తగారింటికి ఉండి ఆయనతో సున్నం పెడతారా? ఏమో కొన్ని ఎప్పుడు అందరికి మీ పేర్లు ఎప్పుడో చిన్నారండి అని చెప్పి. ఓకేనా? కరిమా లింగంపల్లి దివ్య తోటపి అక్షయ గుమ్మల నిచిత కరిష్మ బేగం గవ్వల మౌనిక చీకటి జ్యోతి. కొంచెం తర్వాత కూడా గర్భిణీ స్త్రీ ఉంటే గర్భిణిలో పెరిగే తల్లి బిడ్డ మంచిగా ఉండాలని చెప్పి సన్న బియ్యం కోడిగుడ్డు ఇచ్చింది. వాస్తవం కాదా? గర్భిణీ స్త్రీలకు 12,000 ఇచ్చింది. వాస్తవం కాదా? గర్భిణీ స్త్రీ మళ్ళీ డెలివరీకి ఉంటే ఒక్క ఫోన్ సింహరాజపల్లి నుంచి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి 102లో ఈ బిడ్డని తీసుకుపోయి నేను తెచ్చిన 100 పడకల ఆసుపత్రిలో 30 కోట్లు వచ్చి పెట్టిన 100 పడకల ఆసుపత్రిలో డెలివరీలు అయింది. వాస్తవం కాదా? మరి సప్పట్లు మీరు సప్పట్లు పాతకాలం లెక్క కోసుడు తీసుడు 50,000 కూర్చుడు అది మంచి ఉండదు. కోసుడు తీసుడు 50,000 కూర్చుడు అంతేనా? మళ్ళీ ఆ బిడ్డ మగ బిడ్డ పుట్టిన ఆడబిడ్డ పుట్టిన కేసీఆర్ కిట్ ఇచ్చింది. వాస్తవం కాదా? కేసీఆర్ కిట్లు తల్లికి బిడ్డకు బట్టలు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రేమ్ సబ్బు ఎమ్మెల్యే బిడ్డ ఏ సబ్బు పౌడర్ పెడితే సింహరాజపల్లి అక్క చెల్లెల బిడ్డలు కూడా అదే సబ్బు పెట్టేటట్టు ఇచ్చింది. వాస్తవం కాదా? ఇంకా అత్త ఆడి తాతలు సతాయిస్తే ఊపడానికి ఉయ్యాలిచ్చిన తర్వాత కూడా తోమలు గుర్తే తోమతెర ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గల్లు 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 గచ్చలు గుర్తులు ఇవ్వలేదా? మరి సప్పట్లు మీ దయా నోరు పోతుంది. ఇచ్చింది వాస్తవం అయితే గుండె మీద చేసేసుకోరు. గిన్ని పనులు నేను చేసిన. నేను దళిత వాడలో కమ్యూనిటానికి 5 లక్షలు, మాదిగ కమ్యూనిటాలు నిర్మాణంకు 5 లక్షలు, పోచమ్మ గుడిగడ్డ మళ్ళా 5 లక్షలు, మున్నూరుకాపు కమ్యూనిటాలకు 5 లక్షలు, సురేష్ కాలనీ వద్ద 2.5 లక్షలు, మేకపోరు సంఘం కమ్యూనిటాలకు 3 లక్షలు. ఇది వాస్తవం కాదా? అదేవిధంగా తల్లివద లిఫ్ట్ ద్వారా సింహరాజపల్లికి 1000 ఎకరాలకు
1 కోటి రూపాయలు ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం? జన్నపల్లి నుండి తల్వేల వయా చిమ్రాజపల్లి రోడ్డుకు 2 కోట్లు ఇచ్చినాం. రోడ్ వేసింది ఎవరు? జన్నపల్లి మీదకి నుంచి చిమ్రాజపల్లికి రోడ్ వేసింది ఎవరు? అంతర్గత సీసీ రోడ్లకు 32 లక్షలు తెచ్చింది ఎవరు? రైతు వేదికకు 22 లక్షలు ఇచ్చింది ఎవరు? తల్వేల లిఫ్ట్కు 1 కోటి రూపాయలు ఇచ్చింది ఎవరు? ఇన్ని పనులు చేసిన ఇంకా కూడా మళ్ళా చిమ్రాజపల్లికి పోతున్నా సార్ కేసీఆర్ సార్ బాబు గారు. మరి ఆ అక్క చెల్లెలు మళ్ళా గెలిస్తే ఏమిస్తామని అడుగుతారు. నేను ఏం చెప్పాలంటే ఈ పెద్ద చిట్టు రాసిచ్చి పంపించింది సార్. మళ్ళీ గెలిస్తే ఏమిస్తామో చెప్పాలా వద్దా? దమ్మత్తు నాకు చెప్పి మరి చెప్పాలా? సన్న బియ్యం ఇక్కడ ఎంత మందికి రేషన్ కార్డు ఉంటే అంత మందికి ప్రతి ఇంట్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అన్నా మరి సప్పట్టాయి. ఇప్పుడు ముసలిళ్ళకి పింఛన్లు ఎంత వస్తున్నాయి? ఎంత? మళ్ళా గెలిస్తే ఎంత ఇస్తాం? బీడీ కార్మికులకు ఎంత ఇస్తాం? వికలాంగులకు ఎంత ఇస్తాం? మా తల్లి తండ్రులకు ఒంటరి మహిళలకు ఎంత ఇస్తాం? 5,000 ఇస్తాం. అసలే పింఛన్ రాని కొత్త మహిళలకు ఎంత ఇస్తాం? సౌభాగ్యలక్ష్మి కింద మీ అందరికి 3,000 పింఛన్లు ఇస్తాం. కేసీఆర్ సిలిండర్ పుట్టి ఎంతకిస్తాం? ఎంతకో? చిమ్రాజపల్లి గ్రామంలో ప్రతి ఒక్క అక్క చెల్లెల ఇళ్లలో కేసీఆర్ సిలిండర్ పుట్టి ఎంతకో? చెప్పులు ఎంతకిస్తాం? బీజేపీ సిలిండర్ పుట్టి ఎంత? ఆడు మన పింఛన్ల గురించి గుంజుకుంటాడు. ఇంకా మనోళ్ళకి మనం పింఛన్లు ఇస్తే సిలిండర్ పుట్టి గుంజుకుంటాడు, గ్యాస్ అనేది గుంజుకుంటాడు, పెట్రోల్ గుంజుకుంటాడు. అంతేనా? మరి రైతు బంధు 10,000 నుంచి ఎంత ఇస్తాం? 16,000 ఇస్తాం. అదే కాదు చిమ్రాజపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వారికి లక్కన్పల్లి సచ్చి దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఇల్లు లేని వారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా? మరి 10 ఏళ్లలో ఎడగడ్డకి ఇవన్నీ పనులు చేసినాం. కొత్త కూర్చోలే, ఇంట్లో అర్రల పడుకోలేము మేము. ఇవన్నీ పనులు చేసినాం. ఇంకా మిగిలిపోయిన కొనిస్తాం. అంతేనా? నంది సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు వేయించింది ఎవరు? ఆర్మూర్లో బైపాస్ రోడ్డు వేయించింది ఎవరు? నందిపేట బైపాస్ రోడ్డు వేయించింది ఎవరు? నందిపేట నుంచి చిమ్రాజపల్లి దాకా డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? జన్నపల్లి నుంచి చిమ్రాజపల్లి దాకా డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? ఇవన్నీ చేసింది వాస్తవం కాదా? ఇంకా కూడా నా అక్క చెల్లెళ్ళు అనారోగ్యంతో తావుకాళ్ళలో ఉంటే ప్రతి ఒక్కరికి 15 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయిస్తాం. ఎంత? ఒక్కొక్కరికి తావుకాళ్ళలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. అట్లా కాకుండా 15 లక్షల వరకు ఉచితంగా ఇస్తాం. వాస్తవమేనా? ఇంకా మహిళలకు బిల్డింగ్ కట్టిస్తా 20 లక్షలు పెట్టి. ఎంత? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? మరి మార్చాలి, పట్టాలు కావాలా? అసైన్మెంట్ భూములున్న అక్క చెల్లెలకు చిమ్రాజపల్లి గ్రామంలో అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంతేనా? అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇస్తామా? ఇన్ని ఇస్తాం. ఇన్ని పనులు చేసినా చెయ్యని చేస్తా అని చెప్పినా మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ ఆత్మీయుడిగా ఉన్నా, మీరు పెళ్లిలకు పేరెంటాలకు పిలిస్తే వచ్చినా, మీరు తాగుకాళ్ళలో ఉంటే పలకరించిన, మా ఇంటికి వస్తే చాయి, మీ ఇంటికి వస్తే నీళ్లు తాగిన వాస్తవం కాదా? మీలో ఒక వ్యక్తిగా ఉన్న వాస్తవం కాదా? మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన వాస్తవం కాదా? ఇన్ని పనులు నేను చేసిన మరి మళ్ళీ గెలిపిస్తారా? గెలిపిస్తారా? గీళ్ళు గెలిపిస్తారా?
గాలిని గెలిపిస్తారా? వీళ్ళు నాతోనే ఉంటారా? వీళ్ళు నన్నే గుద్దుతారా? గాలి నాకే గుద్దుతారా? అందరు సారికే వేస్తారా? అందరు కారుకే వేస్తారా? అందరు కేసీఆర్కే వేస్తారా? అమ్మో సప్పుడు కొద్ది తక్కువ వేస్తారా? వేసేటోళ్ళంతా చేతులెత్తురు. ఇక్కడ గిక్కడ గిక్కడ గక్కడ 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 గాళ్ళు గీళ్ళు గీళ్ళు రెండు చేతులు పెద్దగా వీధికి వీధికి రెండు చేతులు రెండు 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 చేతులు రెండు చేతులు రెండు. అమ్మా నాకు తెలంగాణ మనదేం గుర్తు? మనదేం గుర్తు? గుర్తుల గుర్తుంచుకో. చిమ్రాజ్పల్లి తల్లిని అడుగు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెని అడుగు, దావకాళ్ళ డెలివరీ అయిన అక్కకు అడుగు, కేసీఆర్ కిట్టుకు అడుగు, బీడీ కార్మికుల చెల్లెను అడుగు, ఒంటరి మహిళ తల్లిని అడుగు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, వాళ్ళ అత్త మామకు అడుగు, వాళ్ళ భర్తకు అడుగు. మనమేం కొడితే మోహన్ సాబ్ అడుగు, గణేష్ అడుగు, రాజుకు అడుగు, సీనుకు అడుగు, కుల సంఘాలకు అడుగు, సంఘాల డబ్బులకు ఇచ్చిన వ్యక్తులకు అడుగు, గొర్రెలు తీసుకున్న గొర్రెలకు అడుగు, మున్నూరు కాపు ఫంక్షన్ హాల్కి అడుగు. మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ మంచి కట్టించిందా? మంది పెట్ల కురుమూల సంఘం రూపాయి ఖర్చు లేకుండా మన బిడ్డని మాధూరికి ఇచ్చిన, మాధూరి బిడ్డని ఆరుమూరికి ఇచ్చిన, ఉచితంగా మీకోసం కళ్యాణ మండపంలో కట్టించింది ఎవరు? మున్నూరు కాపు 5 ఎకరాల్లో పంచనాలు కట్టించింది ఎవరు? గౌడ్ల సంఘం 10 ఎకరాల్లో కట్టించింది ఎవరు? పద్మశాలి 2 ఎకరాల్లో కట్టించింది ఎవరు? కురుమూలది లక్కంపల్లి సజ్జి దగ్గర 2 ఎకరాల్లో కట్టించింది ఎవరు? కాదుగా బీజేపీ కట్టించింది. కట్టించిందా? ఈ బీజేపీ కాంగ్రెస్ ఒక స్టోరీ చెప్తా లాస్ట్ చెప్పి పని చెప్తా. నాకు మనసులో పడతలేదు చెప్పింది. నాకు చెప్పన్నా, బీజేపీ మొగడు కాంగ్రెస్ భార్య ఎవరు? ఇద్దరు ఒక్కింటుంటారు. అవి భార్య భర్తలంటే ఒక్కింటారు అంటారు కదా. ఈ భార్య చీరకు అంచు కొడుతుంది. ఎవరు? కాంగ్రెస్ భార్య. కాంగ్రెస్ భార్య పోయి బీజేపీ భర్తకు అడిగింది, వాళ్ళ ఇంటనే నా సూది పోయింది, ఇల్లంతా లెంకినా ఊడ్చినా సబ్బు పెట్టి కడిగినా సూది దొరుకుతలేదు, చీర గుట్ట సూది పోయింది, ఏం చెప్తాము అని బీజేపీ భర్తని పోయి కాంగ్రెస్ భార్య అనేట అడిగింది. ఆ బీజేపీ ఏమన్నాట, భార్య ఇట్రా దొరకలేదా? ఆపద మొక్కులం పట్టు పలుగుట్ట మహారాజుకి 5 కిలోల చక్కెర, చింతలగుట్టకు 5 కిలోల చక్కెర ఇస్తామన్నట. ఏమన్నట, ఒకటే సూదికి 10 కిలోల చక్కెర ఇస్తే 200 సూదులు వస్తాయి కదా, మనం మరి 200 సూదులు ఎందుకు పోగొట్టుకోవాలని ఈమెనట కాంగ్రెస్ భార్య. ఆ భర్త చెప్పిందట, ఏమన్నాక మరి 10 కిలోల చక్కెర ఇప్పుడైతే మొక్కులం ఇచ్చేది ఉందా, సచ్చేది ఉందా? అంతేనా? ఈ బీజేపీ కథ కదా. అమ్మకు పువ్వు పెట్టాడు, చిన్నమ్మకు బంగారు గాజులు దొరుకుతాడా? ఈ కాంగ్రెస్ కదా. ఈ పిల్లగాళ్ళు ఉన్నారా ఈ ఊర్లో? యువకులు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్నారా? 11 గంటలకు పిల్లగాళ్ళు ఫోన్ చేస్తారు నాకు, సార్ బొంత ప్రసాద్ ఉన్నాడా? ఈ బొంత ప్రసాద్ ఫోన్ చేసి 11ంటికి ఫోన్, సార్ నన్ను పోలీసులు పట్టుకున్నాడు, ఒకటే బీరు తాగినాడు. మరి ఏంటి తాగినారా? బీర్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదు సార్. మరి పట్టుకోరా? మళ్ళా 12 గంటలకు ఫోన్ చేసి మళ్ళా ముగ్గురం పోతున్నాం సార్, మళ్ళా పోలీసులు పట్టుకున్నారు సార్. అరే మళ్ళా పట్టుకుంటే ఈ యువకులకు చెప్పిన చిమ్రాజపల్లి గ్రామంలో ఎంతమంది యువకులు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అంతమంది నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వచ్చి అప్లై చేసుకోండి, ఉచితంగా ఇస్తా అని చెప్పిన. మంచిదేనా? మీ అందరికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చుకోమని అడిగితే 82 మంది ఒక్క ఈ గ్రామంలో అప్లై చేసుకో. ప్రసాద్ 120 మంది వేసుకున్నట్టు. ఎంతమంది? 120 మంది పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. మంచిదేనా? మరి ఆ పూర్వాలంతా ఎటెత్తారు ఓట్లు? మనకేనా? బొంత ప్రసాద్ ఓటు కారికేనా?
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నంత కారుకేనా, కళ్యాణ లక్ష్మి కారుకేనా, పింఛన్లు కారుకేనా, ఒంటరి మహిళలు కారుకేనా, రైతు బంధు రైతులు కారుకేనా, మున్నూరు కాపోలు కారుకేనా, గూళ్ళ సంగములు కారుకేనా, గొర్రె తీసుకున్న గొల్లెళ్ళు కారుకేనా? మేము పోయి పడుకుంటాం వాళ్ళకి. జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. ధన్యవాదాలు. ఓరి నా నోరు పోయింది మీ దయ.